క్రికెట్‌లో ఎవరు గ్రేట్ బ్యాటర్, ఎవరు తోపు బౌలర్ లాంటి డిస్కషన్స్ ఎప్పుడూ నడుస్తూ ఉంటాయి. ఎవరైనా కొత్త ఆటగాడొచ్చి సంచలన ప్రదర్శనలిచ్చినప్పుడు, కొన్నాళ్ల పాటు నిలకడగా రాణించినప్పుడు ఇలాంటి చర్చలు మరింత ఊపందుకుంటాయి. ముఖ్యంగా ఎవరు గొప్ప బ్యాటర్ అనే డిస్కషన్ అయితే ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, కింగ్ విరాట్ కోహ్లీ మధ్య కంపారిజన్స్ కూడా చూస్తూనే ఉన్నాం. ఇద్దరిలో ఎవరు గ్రేట్ అంటూ సోషల్ మీడియాలోనూ అనేక చర్చలు జరుగుతుంటాయి. ఈ అంశంపై తాజాగా స్పందించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ కు వెళ్లిన సీఎం రేవంత్ అక్కడ మీడియాతో చిట్ చాట్ లో భాగంగా పలు అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దావోస్ పర్యటన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ఆర్థిక పురోగతితో పాటు ఇతర అంశాల మీద స్పందించారు. మాటల్లో భాగంగా క్రికెట్ ప్రస్తావన రాగానే సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ తో పాటు విరాట్ కోహ్లీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు రేవంత్. ఒకవైపు సచిన్, గవాస్కర్ ను పొగుడుతూనే మరోవైపు ఇది అతడి జమానా అంటూ విరాట్ ను పొగడ్తల్లో ముంచెత్తారు సీఎం. క్రికెట్ లో సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ ఇద్దరూ దిగ్గజాలనే చెప్పాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కానీ ఇది విరాట్ కోహ్లీ జమానా అని, ఈ ఆట ఎలా ఆడాలో నేటి తరానికి అతడు నేర్పిస్తున్నాడని రేవంత్ చెప్పుకొచ్చారు. ఒకవైపు సచిన్ గ్రేట్ అంటూనే మరోవైపు కోహ్లీ కూడా తోపంటూ ఇద్దరిని ప్రశంసల్లో ముంచెత్తారు. ఈ తరం కోహ్లీదేనని మెచ్చుకున్నారు. కాగా రేవంత్ దావోస్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్జీతో రేవంత్ భేటీ అయ్యారు. తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ గల అవకాశాలపై మీటింగ్ లో వివరించారు. అయితే ఈ వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డి అద్భుతమైన సమాధానమిచ్చారని కొందరంటే, కోహ్లీ ఫామ్ గురించి తెలియకుండా మాట్లాడుతున్నారని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం రేవంత్ రెడ్డి కూడా కోహ్లీకి డై హార్డ్ ఫ్యాన్ కావచ్చని కామెంట్ చేస్తున్నారు.